ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వార్త, ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ న్యూస్లో ఒకటి, నాగ చైతన్య శోభిత ధూళిపాళలు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. ఇలాంటి నేపథ్యంలోనే అక్కినేని వారసుడిగా స్టార్ హీరో నాగార్జున గారి పెద్ద కొడుకుగా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీస్లో ఎస్టాబ్లిష్ అయిపోయి ఎన్నో సినిమాలతోనూ వెబ్ సిరీస్తోనూ రాణిస్తున్న నాగ చైతన్య గురించి పెద్దగా పరిచయం అవసరమే లేదు. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, అందులోనూ శోభిత ధూళిపాళ అనే మోడల్ కమ్ యాక్ట్రెస్ని పెళ్లి చేసుకుంటున్నాడు అన్న వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత శోభిత ధూళిపాళకి సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి నెటిజన్లు నెట్టింట్లో తెగ వెతికేసుకున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా మహేష్ బాబు గారు నాగార్జున గారి పెద్ద కోడలు శోభిత ధూళిపాళ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. వింటున్న మీకు ఏం చెప్తోంది? ఎక్కడ నాగార్జున, ఎక్కడ మహేష్ బాబు? వీళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్షిప్ ఉంది? పైగా నాగార్జున గారి పెద్ద కోడలు గురించి ఈయనెందుకు మాట్లాడబోయారు అని అనుకుంటున్నారేమో. వినడానికి కాస్త విడ్డూరంగా, నమ్మశక్యంగా లేకపోవచ్చు. కానీ నేను చెప్పేది కనుక వింటే అవును అని అంటారు. మరి ఎందుకు మహేష్ బాబు గారు నాగార్జున గారి కాబోయే పెద్ద కోడలు శోభిత ధూళిపాళ గురించి కమెంట్ చేశారో ఆ వివరాల్లోకి వెళ్తే అసలు ఆ సందర్భం ఏంటి అన్న కథలోకి గనక తొంగి చూస్తే, శోభిత ధూళిపాళ మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి 2013లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. ఇక ఆ తర్వాత ఓ పక్క ఇంటర్నేషనల్ మోడల్గా మరియు ఇటు తెలుగు, తమిళ్, మలయాళం, అంతేకాకుండా హిందీ మరియు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా యాక్ట్రెస్గా రాణించింది. అలా నటించిన సినిమానే మేజర్. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో కాదు, ప్రిన్స్ మహేష్ బాబు గారు. అయితే మేజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒకానొక సందర్భంలో ఆ సినిమా చిత్ర యూనిట్ మహేష్ బాబు గారు మరియు అడవిశేషు, శోభిత ధూళిపాళ, ఇతర యాక్టర్లు అందరూ కలిసి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎన్నో ఛానల్స్కి సినిమా గురించి రకరకాల విషయాలని ఇంటర్వ్యూల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో అక్కడికి వచ్చిన యాంకర్ శోభిత ధూళిపాళను కూడా సినిమా గురించి ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, అసలు సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి అని అడగ్గా ఆవిడ మొదలు పెట్టడమే ఇంగ్లీష్లోనూ అందులోనూ ఫారెన్ యాక్సెంట్లో మాట్లాడుతూ ఉంటే పక్కనే కూర్చున్న మహేష్ బాబు గారు తెలుగులో మాట్లాడొచ్చుగా, ఈ యాక్సెంట్ ఇవన్నీ మనకెందుకు అని అన్నారు. అంతే, ఆమె వెంటనే కంగుతింది. పైగా తెలియకలది కదా, వెంటనే ఆ సెటైర్ నుంచి తేరుకుని దాంతో శోభిత ధూళిపాళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తాను బట్టబయలు చేయాల్సి వచ్చింది ఒక్కసారి మహేష్ బాబు గారు ఇచ్చిన సెటైర్కి. ఇక ఆవిడ నవ్వుకుంటూ, అవును, నేను స్వచ్ఛమైన తెలుగు అమ్మాయినే, పుట్టింది తెనాలిలో, పెరిగింది, స్కూలింగ్ అంతా వైజాగ్లోనే, ఆ తర్వాత ముంబైకి వెళ్ళాను హయ్యర్ స్టడీస్ కోసం. తెలుగు అమ్మాయిని అయినప్పటికీ ఎక్కువ టైం అంతా ముంబైలో గడపడం వల్ల తెలుగు అంత స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను అంటూ మొత్తానికి మహేష్ బాబు గారు శోభిత ధూళిపాళ చేత తెలుగులో మాట్లాడించేలా చేశారు. ఇక దాంతో శోభిత ధూళిపాళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ సినిమా ప్రమోషన్లో భాగంగా తన వ్యక్తిగత విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే శోభిత ధూళిపాళ మరియు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిందో వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా శోభిత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్న వైనంలోనే ఇప్పుడు లేటెస్ట్గా మహేష్ బాబు గారు శోభిత ధూళిపాళ గురించి బయటపెట్టిన షాకింగ్ నిజం అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.